అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మీరిప్పుడు మా హోమ్ టూర్ అడుగుతూ ఉంటారు. అదేమంతా గొప్ప ఇల్లేమీ కాదమ్మా అని నేను చెప్తూ ఉంటాను. చాలా సాదా సీదా ఇల్లండి. 86 గజాల్లో కట్టిన డ్యూప్లెక్స్ హౌస్ మాది. ఆల్రెడీ నేను మామ్ అండ్ మీ టాక్స్లో పైన ఏమేం గదులున్నాయి, వాటిని ఎలా చదువుకున్నాను అనేది వీడియో పెట్టానండి. ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇంటిని చూపిస్తున్నానండి. డోర్ తీయంగానే, గేట్ తీయంగానే నడవా ఉంటుందండి, అంటే క్యారిడారు వరుసన మొక్కలు, మనీ ప్లాంట్లు పెట్టి ఉంటాయండి. అంటే మొక్కల కోసం నేను ఒక చిన్న గట్టులాగా కట్టించుకున్నాను. అందులో ఓ బుజ్జి గణపయ్య కూర్చుని ఉంటాడు. ఈ ఎలిఫెంట్ ఇయర్స్ మొక్కలు పెరిగిపోవటం వలన గణపయ్య కనపడట్లేదండి. ఆ మొక్కల్లో గణపయ్య కూర్చుని ఉన్నాడండి. ఇవన్నీ కూడా వరుసగా మనీ ప్లాంట్లు ఉంటాయండి. ఆ గట్టు మీద ఉంటాయి. లోన వేరే మొక్కలు ఉంటాయి మట్టి వేసి. ఈ గట్టు మీద మేము ఒక ప్రోటీన్ షేక్ తాగుతూ ఉంటామండి. ఆ ఖాళీ అయిన డబ్బాల్లో నేను మట్టి వేసి మనీ ప్లాంట్ వేస్తూ ఉంటాను. అలానే ఈ మాస్టిక్స్, గోనె సంచులతో తయారు చేసిన మాస్టిక్స్ కూడా నేనే తయారు చేసి పెడతాను. అలా మనీ ప్లాంట్లు వాటికి చుట్టుకుని ఉంటాయి అన్నమాట. వరసగా ఉంటాయి అవి. అవతల వెంపు మాకు వాటర్కి సంబంధించిన మోటార్ ఉంది. అక్కడ కూడా కొన్ని మొక్కలు ఈ డబ్బాల్లో వేసుకుంటాను. ఈ పైన పిట్టల కోసం నేను ధాన్యం కట్టాను కదండి, అవి ఉన్నాయి, కంకులు. ఈ క్యారిడార్లో అంతా కూడా నేను ప్రాపగేషన్ చేసే మొక్కల్ని వేసుకుంటానండి. అంటే టర్టిల్ వైను, మనీ ప్లాంటు, అట్లనే ఎలిఫెంట్ ఇయర్సు, ఇలాంటివన్నీ కూడా ఈ క్యారిడార్లోనే పెంచుతూ ఉంటాను అన్నమాట అండి. గేట్కి అటు ఇటు 2 స్తంభాల్లా ఉంటాయి. ఆ ఇటుకల్లాంటి డిజైన్ నేనే వేశానండి. వాటి మీద కూడా మనీ ప్లాంట్లు ఇలా పొడవుగా వేలాడేలాగా పెట్టాను. ఇది ఒక టర్టిల్ వైన్ ఉంటుంది. అట్లనే ఈ డబ్బాలు గుర్తుపెట్టారా? పలావ్ డబ్బాలండి. మన ఇంటి పేరే పలావ్ డబ్బాలే, ఇల్లు అయిపోయింది కదా. అలానే పక్క స్తంభం మీద ఈ టేబుల్ రోజు మొక్కల్ని పెట్టాను. అటు ఇటు 2 స్తంభాలు ఉంటాయి కదా గేట్కి, అవి అన్నమాట అండి. వాటిపైన లైట్స్ కూడా ఉంటాయి ఆ స్తంభాల మీద. ఈ వేలాడే వాటిల్లోనేమో ట్యాంగిల్ హార్ట్, టేబుల్ రోజు వేశాను. ఇలా ఉంటుంది క్యారిడార్ అంతా. ఆ చివర కనిపించేది ఈశాన్యం మూల కదండి. ఈశాన్యంలో నేను ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకున్నానండి. అంటే ఒక టైల్స్లో శివయ్యను తెచ్చి అక్కడ గోడకే ఫిట్ చేయించి చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకుని దాని మీద శివలింగాన్ని పెట్టుకున్నామండి. అంటే ప్రతిరోజు మేము అభిషేకం చేస్తాం ఈ శివలింగానికి. మా వారు స్నానం చేయటమే వచ్చి ఫస్ట్ ఇక్కడ నమస్కారం పెట్టుకుని శివయ్యకి అభిషేకం చేస్తారన్నమాట అండి. ఈశాన్యం మూల కదా, ఒక కలువ ముగ్గు కూడా వేసుకుంటాం ఇక్కడ. ఇలా పక్కనే గోడకి కృష్ణయ్య, గోపికలు ఉంటారండి. ఇక్కడ నాకు తులసి కోట ఉంటుందండి. అంటే క్యారిడారే ఇలా ఎల్ షేప్లో ఉంది కదా, ఇక్కడ అనమాట. నేను ఇవి గోడకే ఫిట్ చేయించుకున్నానండి, కృష్ణయ్య బొమ్మని. శివయ్య మాత్రం నాకు ఇక్కడ ఉంటాడు. అలానే గుమ్మం పక్కనే రావి ఆకులో పెద్ద వినాయకుడి బొమ్మ ఉంటుందండి. చాలా ముద్దుగా ఉంటాడండి ఈ వినాయకుడు. యాక్చువల్గా ఈ వినాయకుడు సంధ్యాదండి. హైదరాబాద్లో ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత సంధ్య కాపురం పెట్టినప్పుడు సామాన్లు కొంటూ ఫస్ట్ వినాయకుడిని కొన్నది ఈ వినాయకుడిని. తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయేటప్పుడు నేను తెచ్చుకున్నాను ఆ వినాయకుడిని. తెచ్చుకుని మళ్ళీ పెయింట్లు అవి వేసాను అనమాట అండి. ఆ వినాయకుడు ఇటు పక్కన ఉంటాడు. పక్కన డోరు తీయంగానే ఇక లోనికి ఎంటర్ అవుతాం అన్నమాట అండి. ఈ దోమల డోర్ ఉన్నదిలేండి. అది తీయంగానే ఇదిగోండి హాల్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతాము. మీరు ప్రతిరోజు చూసే హాలే అండి. ఇక్కడే తిరుగుతూ ఉంటాను కదా, అక్కడే కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటాము, చపాతీలు చేస్తూ ఉంటాను, అన్నీ అక్కడే అండి. టీవీ చూస్తూ ఉంటాము.
ఇదిగోండి ఒక పెద్ద హాల్ ఉంటుందండి, ఇంట్లోంచే మెట్లు ఉంటాయి. అంటే డ్యూప్లెక్స్ హౌస్ అని చెప్పాను కదండి, ఇలా ఉంటుందన్నమాట హాల్ మొత్తం. ఈ టైల్స్ వేరే ఉన్నాయి ఏంటా అనుకుంటున్నారా అండి? అది అలా పెంచామన్నమాట అండి రూము. ఇదివరకు అది పోర్టికోగా ఉండేది, మేము దాన్ని పోర్టికో తీసేసి గోడని ఇంకా వెడల్పు చేసి, అంటే హాలుని పెద్దగా చేసుకున్నాం అన్నమాట అండి. ఇదివరకు ఇంత పెద్ద హాలు ఉండేది కాదు. మాకు ఉదయమే తూర్పు గుమ్మం తీస్తే చక్కగా నీరెండ లోపలికి పడుతూ ఉంటుందండి. నాకు చాలా ఇష్టం అండి. ఎండ, ఉదయపు ఎండ చాలా బాగుంటుంది. సోఫాలో కూర్చున్నా సరే ఎండ పడుతూ ఉంటుంది. అలానే ఒక 8-8:30 అయ్యేసరికి పూజా మందిరం దగ్గర ఎండపొడ పడుతూ ఉంటుంది కిటికీలోంచి. అంటే ఈ చైర్ పక్కనే కిటికీ ఉంది, అదేనండి పూజా మందిరం. దండలు కనిపిస్తున్నాయి కదా, నా పూజా మందిరం అదే అన్నమాట. సాధారణంగా అలాగా రాత్రిపూట డోర్స్ దగ్గరికి వేసేసి ఉంచుతాము. ఉదయం పూజ చేసినప్పుడు ఇక తీస్తాను. ఈ ఎండ ఒక్కోసారి తూర్పు గుమ్మంలో సరాసరి అక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి, మా బుజ్జి వినాయకుడు ఉంటాడు, ఆయన వరకు పడుతుందండి ఆ ఎండ. ఈ వినాయకుడు ఏరి కోరి మా ఇంటికి వచ్చాడు అని చెప్తూ ఉంటాను కదండి, ఆ వినాయకుడి ప్లేస్ అండి అది. అదిగోండి ఆ వినాయకుడు, చూస్తే మీరు గుర్తుపడతారు. చాలా పెద్ద వినాయకుడి విగ్రహం అండి అది. ఆ షోకేస్లో అంతా కూడా బుక్స్, అలానే నాకు వచ్చిన అవార్డ్స్ అవి ఉంటాయి. అది వినాయకుడి ప్లేస్ అండి. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ కొంచెం పోయేసరికి ఆర్టిఫిషియల్లీ కూడా చుట్టానండి దానికి. ఇలా ఉంటుందండి హాల్ అంతా. సోఫా సెట్టు ఇటువైపు 3 సీటర్ ఉంటుంది. ఆ మనీ ప్లాంట్ పక్కన ఒక సీట్ ఉంటుంది, ఇటు పక్క ఒక సీట్ ఉంటుంది. గమనించారా అండి? ఈ విధంగా వేసుకున్నాము. ఎదురుగుండా పెద్ద టీవీ ఉంటుందండి, 55 ఇంచెస్ టీవీ ఇది. సోఫాలో కూర్చుని లేదా కింద కూర్చుని చూస్తూ ఉంటామన్నమాట అండి టీవీని. ఈ పక్కన కర్టెన్ కనిపిస్తుంది కదా, అది ఒక బెడ్రూమ్ అన్నమాట అండి. ఇటు కనిపించే కర్టెన్ కిచెన్. అంటే హాలు మొత్తం మాకు పెద్ద హాలుగా వచ్చిందండి. హాల్లోంచి మెట్లు పైకి, పైన 2 రూములు ఒక హాలు ఉన్నది కదండి, అక్కడికి మెట్లు. ఇది యాక్చువల్గా డైనింగ్ హాల్ అన్నమాట అండి. అయితే మేము ఆ టేబుల్ మీదే భోజనం చెయ్యమండి. మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు కిందే కూర్చుని బాసం బట్టలు వేసుకుని భోజనం చేస్తూ ఉంటాము. ఎప్పుడన్నా ఒకసారి టేబుల్ మీద భోజనం చేస్తాం అక్కడ. ఆహా, టేబుల్ చాలా నీట్గా ఉన్నది, ఏమీ లేకుండా అని అనుకోకండి. ఎప్పుడు ఇంకా అన్నీ తెచ్చి ఆ టేబుల్ మీదే పెడతా ఉంటామండి. ఇంకా ప్రతి ఇంట్లో అది సర్వసాధారణం అనుకుంటండి. ఇక మరీ వీడియోలో బాగోదని కొంచెం నీట్గా చేసి తీస్తున్నానమ్మా, అంతే. అలానే వినాయకుడి విగ్రహం ఉన్నది కదా, ఈ షోకేస్లో చూసారా, పైన అన్నీ నాకు వచ్చిన అవార్డ్స్. అంటే నేను న్యూస్ రీడర్గా వర్క్ చేస్తాను కదా, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అవార్డ్స్ ఇవన్నీ కూడా నేను అలా షోకేస్లో పెట్టుకున్నాను. అలానే బుక్స్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి, చాలా మటుకు మాకు ఆఫీస్లో ఉండిపోయినాయి అండి బుక్స్. నా దగ్గర బుక్స్ కలెక్షన్ చాలా ఉంటుంది, కొనుక్కుంటాను, నేను ఎక్కువ బుక్స్ కొనుక్కుంటాను. టేబుల్ మీద ఒక బుద్ధుడి బొమ్మను పెట్టుకున్నాను, అంతే అండి. ఈ వినాయకుడి విగ్రహం కింద షెల్ఫ్ కనిపిస్తుంది కదండి, అందులో కూడా ఇక మామూలు అన్ని పనికిరాని మెటీరియల్ అంతా ఉంటుంది, చదివేసిన పేపర్సు ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ షెల్ఫ్లో మాత్రం అట్లా కొద్దిగా గ్లాస్ ఉన్నది కదా, అందంగా ఎప్పుడు అట్లా నీట్గానే ఉంటుందిలేండి. ఈ వినాయకుడిని నేను రకరకాలుగా అలంకరిస్తూ ఉంటాను ఎప్పుడూను, మీకు తెలుసు కదండి. ఇంకా ఈ గణపయ్య ప్లేస్ అన్నమాట అండి, అది ఆయింది ఆ ప్లేసు. ఇదివరకు మాకు ఇక్కడ టీవీ ఉండేదండి, ఇప్పుడు ఆ టీవీ ప్లేసు గణపయ్యకి ఇచ్చేసాము. అది కరెక్ట్గా ఆయన కోసమే ఆ ప్లేస్ కట్టించామా అన్నంతలా సరిపోయిందండి. ఆయన రావటం మా ఇంటికి అలానే వచ్చారు, ఆ ప్లేస్ ఆయనకి సరిపోయింది. ఈ షెల్ఫుల్లో రకరకాలు అన్నీ పెడుతూ ఉంటామండి.
న్యూస్ పేపర్లని అయ్యని ఇయ్యని పనికిరాని ఇయ్యని ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వాడే ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇందులో పెడతామండి. ఈ విధంగా పక్కన ఒక టేబుల్ వేసాము, డైనింగ్ టేబుల్. ఇది 6 సీటర్ టేబుల్ అండి. ఎందుకు ఏం చేసుకుంటాము, ఆ 2 చైర్స్ మాత్రం వేసి మిగతా అన్నీ పైన వేసేసాము. ఈ మెట్లు కింద మాత్రం మాకు కరెంటు పోయినప్పుడు వాడేది బ్యాటరీ ఉంటుందండి, ఇన్వర్టర్. అదిగోండి అలా సెట్ చేయించాం. అడుగున కొంచెం అరల కింద వేయించాము, వాటిల్లో ఇన్వర్టర్ పెట్టుకుంటాం. టోటల్గా ఈ ఏరియా అంతా ఇలా ఉంటుందండి. బాగా అంటే మెట్ల దగ్గర పెద్ద కిటికీ కూడా ఉంటుంది కదా, అందుకని వెలుగు చాలా పడుతుందండి. అసలైన డోర్ తీయంగానే ఎండంతా ఇటు పడుతుంది డే టైం అని చెప్పాను కదండి. చాలా వెంటిలేషన్ అయితే చక్కగా ఉంటుందండి మా ఇంటికి. డైనింగ్ టేబుల్గా వాడుకున్నా కూడా మాకు బాగానే ఉంటుంది. మాకు పెద్ద అలవాటు అవ్వలేదు ఏంటో డైనింగ్ టేబుల్. అలానే ఈ మెట్ల దిగువన ఈ ఫ్రిడ్జ్ కరెక్ట్గా సరిపోయిందండి. మా ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుందని అంటారండి మా అక్క వదిన వీళ్ళందరూ. పానాసోనిక్ ఫ్రిడ్జ్ అండి. డీపర్ ఏమో కింద ఉంటుంది, డబల్ డోర్దే. పైనేమో మామూలు ఫ్రిడ్జ్ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుందండి. ఈ ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు అది లోనికి వెళ్ళలేదనమాట, అందుకనే అక్కడ కొంచెం అలాగా కొట్టించాం, అప్పుడు వెళ్ళిపోయింది లోపలికి. ఆ ఫ్రిడ్జ్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకెక్కడ పెట్టినా సరే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా ఫ్రిడ్జ్. పైగా మా ఫ్రిడ్జ్ చాలా వెడల్పుగా ఉంటుందండి. ఇలా ఈ ఫ్రిడ్జ్ కోసమే అన్నట్టు కరెక్ట్గా సరిపోయింది. మెట్ల కింద మాత్రం ఎప్పుడు ఇక మామూలే కదండి, ఇంకా మూలన ఉన్నది అంటే మనం ఎన్ని సామాన్లు పెట్టేస్తామో అక్కడ మన ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఏం కనపడలేదన్నా సరే మెట్ల కింద ఉంటుంది చూడండి అంటాం. ఈ వాల్ ఉంది చూడండి, ఇది టైల్స్ అండి. మేము ఈ హాలుని వెడల్పు చేయించినప్పుడు ఆ ప్లెయిన్ వాల్ అంతా కూడా ఆ టైల్స్ వేయించాము. మాకు ఇంటి ముందు కూడా ఇవే ఉన్నాయి కదా రాళ్ళు, ఈ టైల్స్ వేయించామన్నమాట. నీట్గా ఉంటుందండి. నేను అప్పుడప్పుడు ఈ చైర్లోనే కూర్చుని వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని కదా, చెప్తూ ఉండేదాన్ని. ఒక బుద్ధుడు, అటు ఇటు 2 మొక్కలు, అవి ఏంటంటే ఎలిఫెంట్ ఇయర్స్ అండి ఆ మొక్కలు. పక్కనున్న బాటిల్ మీ అంకుల్ గారు తెచ్చారు, అందులో చేపలు వెయ్యాలి అని తెచ్చారండి. ఆ బాటిల్ అన్నమాట. ఇదిగోండి, ఇది గణపయ్య ప్లేస్ అన్నమాట అండి. ఆ గణేశుడి చుట్టూ కూడా లైటింగ్ అలా ఒక లైన్ పెట్టించానండి. స్విచ్ చేయంగానే ఆ లైట్లు వెలుగుతాయి. టోటల్గా ఈ ఏరియా ఇలా ఉంటుంది. ఈ మెట్ల మీద ఫొటోస్ ఉన్నాయి చూసారా అండి, అవి నేను హోమ్ టూర్ 1లో పెట్టానండి. మామ్ అండ్ మీ టాక్స్లో వీటి గురించి కూడా అంతా క్లియర్గా చూపించి పెట్టాను. అటు ఫొటోస్ ఉంటాయి, ఆపోజిట్ గోడకి ఈ టైల్స్ ఉంటాయి. ఈ ఫొటోస్ కూడా క్యాలికట్ పెయింట్స్ అండి. నేను అవి ఒక క్యాలెండర్ని అలా ఫొటోస్గా చేయించుకున్నాను. మొత్తం డజన్ అనమాట అండి అవి. వాటిని అలా చేయించుకున్నాను. ఇదిగోండి, పక్కనే బెడ్రూమ్ ఉంటుంది. హాల్లో ఇందాక ఒక కర్టెన్ ఉన్నది, పక్కన బెడ్రూమ్ అని అన్నాను కదండి. ఇదిగో ఈ విధంగా అనమాట. మీకు క్లియర్గా తెలియటం కోసం కర్టెన్ తీసి చూపిస్తున్నాను. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఏం ఉండదండి, ఒక బెడ్ ఉంటుంది, ఓ బీరువా ఉంటుంది. ఎక్కడ చూసినా నా చీరలేనమ్మా, ఎక్కడ చూసినా నా షాపింగే అమ్మా. ఏముండవండి ఈ రూమ్లో. ఈ రూమ్కి ఉన్న నాకు చాలా ఇష్టమైనది ఈ బెడ్ అండి. ఈ బెడ్ రోజ్వుడ్ బెడ్ అనమాట అండి, పందిరి మంచం. అలానే ఈ అద్దం ఉన్న చూడండి, ఇది కూడా రోజ్వుడ్ కార్వింగ్ తోటి ఉన్న అద్దం. అది అలా గోడకే ఫిట్ చేయించేసాము. కార్వింగ్ అది చాలా బాగుంటుందండి. మొత్తం అంటే ఫుల్ కనిపించే విధంగా ఆ అద్దం అలా సెట్ చేయించాం. బట్టలు తగిలించుకోవటానికి పూర్వం మోడలేనండి అవే. ఈ మంచానికి
నేను రకరకాల డెకరేషన్లు చేస్తూ ఉంటానండి. అంటే దుప్పట్లు వాడుతున్నాను, అవే పిల్లో కవర్స్, అవే కుచ్చులు కూడా కుడతాను అన్నమాట. ఇవి నేను తయారు చేసుకుంటాను. ఇది పాత వీడియో మీకు అర్థం అవటం కోసం అని చెప్పి పెట్టాను అనమాట. ఇదిగో చూసారా, పక్కన మిర్రర్ కనిపిస్తోంది, బెడ్ అడుగున ఒక బెడ్ ఉంటుందండి. నేను క్వారంటైన్ రూమ్ గా మార్చుకున్నాను. ఈ కిటికీ ఉంది చూసారా, ఈ కిటికీలోంచి కూడా ఎండ పడుతూ ఉంటుందండి. నాకు కోవిడ్ వచ్చినప్పుడు నేను హోమ్ క్వారంటైన్ గా ఈ రూమ్ లోనే ఉన్నానండి. అంటే ఎండ కూడా పడుతూ ఉంటుంది కదా, అందులో పెట్టి తీసే ఇప్పుడు పెడుతున్నాను. మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పి. వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. అవతల వెంపు మాకు ఖాళీ ప్లేస్ ఉన్నది, మాది పక్కింటి వాళ్ళది. అందుకని చక్కగా చల్ల గాలి వేస్తూ ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇలా మెష్ ఉంటుంది, దోమల మెష్, అది తీసేస్తే చక్కగా ఎండ కూడా బాగా పడుతుందండి. ఇదే అండి నా ఒక్కోసారి ఇలా కుచ్చులు చూసారా, ఇది కరోనా టైంలో నేను వేసుకున్న బెడ్షీట్స్. అంటే బెడ్షీట్స్ ఎలా వేస్తాను, వీటికి అరేంజ్ చేస్తానని ఆ బిట్స్ తీసి పెట్టాను అనమాట. అన్ని అమర్చుకున్నానండి. బెడ్స్ మీద బెడ్షీట్లు, కుషన్లు, పైన కుచ్చులు ఒకే సెట్ కుడతాను, నేనే కుడతాను. ఇటువైపు మిర్రరు, ఒక షెల్ఫ్ ఉంటుంది. నాకు ఇష్టమైన ప్రతి ఒక్కటి నాకు అందుబాటులో ఉంచుకున్నానండి. కరోనా వచ్చినప్పుడు అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి. మొక్కలు, అమ్మవారు అన్ని తెచ్చి పెట్టుకున్నాను. ఓవరాల్ గా ఇలా ఉంటుంది. అప్పుడు ఈ డోర్ ఏమో అటాచ్డ్ బాత్రూమ్ అందులోనే ఉంటుంది కాబట్టి అద్దం దగ్గర నాకు సంబంధించిన అవసరం ఏమీ ఉండదు. 1 గ్రామ్ గోల్డ్ అని ఎన్ని రకాలు వేస్తా ఉంటాను కదా, అవన్నీ అక్కడే ఉంటాయి. నాకు కావాల్సినవన్నీ ఆ షెల్ఫ్ లో పెట్టుకున్నానండి. లేదండి, బెడ్షీట్స్ ఇవన్నీ మారుస్తాను, కానీ కంఫర్టర్ మాత్రం అది నాదనమాట అండి. ఎనీ సీజన్ ఆ కంఫర్టర్ ఉండాల్సిందే. ఏసీ కూడా ఫుల్ వేసుకుని కంఫర్టర్ కప్పేసుకుంటానండి సమ్మర్ లో కూడా. నేను ఇక్కడే చేయడానికి ఉండేదానండి. వీడియోలు చేసుకోవడం కోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఈ బెడ్ దగ్గరే నేను చాలా వీడియోస్ చెప్పాను, వీడియోస్ చేద్దామని అనుకున్నా. కరోనా టైం కానీ అది గుర్తుండే ఉంటుంది. ఇలా చైర్ వేసుకుని కూడా చెప్పాను కదా, పెట్టుకున్నా. నా సెటప్ ఇలా హాల్లో ఉన్న అప్పుడు మనీ ప్లాంట్ ఫుల్ గా మామూలు ఒరిజినల్ మనీ ప్లాంట్, దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇది అప్పుడు సిద్ధం చేసుకుని 14 రోజులు యుద్ధం చేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అండి, ఇదిగోండి ఎలా ఉంది. దాని మీద మొక్కలు అవి ఏమి ఉండవు. కరోనా టైంలో పెట్టుకున్నా నేను. ఇప్పుడు తీసేసి అన్ని చీరలే ఉంటాయండి, ఇవన్నీ చీరలే ఉంటాయి. ఆ షెల్ఫ్ నిండా చీరలే, ఈ బీరువా నిండా చీరలే, ఇలా అనమాట అండి. అంటే డైలీ యూజ్ అవన్నీ ఇలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా త్వరగా చక్మని తీసుకుని శారీసు, పెట్టికోట్లు ఇవన్నీ వెతుక్కునే అంత టైము అంతా లేదు. గబగబా తీసుకునే విధంగా అట్లా సెట్ చేసుకున్నాను. మళ్ళీ ఆ రూమ్లోంచి యువతలకు వచ్చేస్తే హాలు. అంటే ఆ రూమ్ నుంచి ఆపోజిట్గా ఉన్నట్టుగా ఈ దేవుడి గది, దేవుడి మందిరం ఉందండి. గమనించారా? అంటే మరీ ఆపోజిట్ లేదులేండి, అట్లా చూడంగానే అట్లా కనిపిస్తుంది అనమాట. నా పూజా మందిరం ఇంతకుముందే నేను మీ అందరికీ చూపించాను కదండి. చిన్న పూజా మందిరం అండి అది. అంటే ఒక కిటికీ అంత వెడల్పున్న పూజా మందిరం. దానిలో నేను అలా ఆ చెక్కల్ని కొట్టించి అన్ని విగ్రహాలను ఆ విధంగా పెట్టుకున్నానండి. మందిరం పైన కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోనేమో కృష్ణయ్య ఉంటాడు. ఇలా ఒక పీట కానీ ఒక టేబుల్ కానీ ఏదో ఒకటి విడిగా వేసుకుంటూ ఉంటాను అనమాట అండి. ఇదిగో చూసారా అండి, ఈ కృష్ణయ్య కూడా 50 ఏళ్ల కృష్ణయ్య అని చెప్పి అప్పుడు వీడియో చేసి కూడా పెట్టానండి. మీకు గుర్తుందా అండి? ఇంట్లో చూసారా, ఎక్కడ చూసినా కొన్ని చోట్ల కృష్ణయ్యలే ఉన్నారు. ఇదిగోండి, ఇది పూజా మందిరం ప్లేసు. అటు ఇటు 2 గంటలు ఉంటాయి. అంటే ఒక్కోసారి అమ్మవార్లను కూడా పెట్టుకుంటాను అక్కడ. ఈ విధంగా ఉంది కదండి టీవీ. ఆ పక్క కనిపించే డోరు మన కిచెన్. ఈ చైర్ పైన ఉన్న దగ్గర కీసు అన్నీ తెచ్చి మీ అంకుల్ గారు అక్కడ మాస్కులు అన్నీ అక్కడ తగిలిస్తూ ఉంటారన్నమాట అండి. మీరు ఇది చూడంగానే గుర్తుపట్టేసి ఉంటారులే ఈ ఏరియా. ప్రతిసారి అంకుల్ గారు నేను కబుర్లు ఆడుకుంటూ ఉంటాం కదా. పూజా మందిరం అసలు మీ అందరికీ మీ ఇంట్లో పూజా మందిరం లాగా అయిపోయింది కదండి.
మన శివయ్య, మన వెంకటేశ్వర స్వామి, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మన రామయ్య తండ్రి, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, ఇంకా ఈ కృష్ణయ్య గురించి అయితే చెప్పనే అక్కర్లేదండి. ఈ చెక్కలు నేను కొట్టించానండి. ఆ విధంగా ఒక గుమ్మం షేప్లో వచ్చేలాగా 3 చెక్కల్ని కొట్టించాను అంతే. ఇక్కడ ఒక చిన్న చెక్క ఉంటుందండి. యాక్చువల్గా టీపాయి మధ్యలో వేసుకోకుండా నేను ఇక్కడ వేస్తానండి. అంటే హాల్లో వేస్తే అడ్డుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వేసుకుని ఈ పూజకి సంబంధించినవి అవన్నీ ఆ టీపాయి మీద పెట్టుకుంటా. అక్కడ మా అత్తమామలు, మా అమ్మ నాన్నగారి ఫోటోలు ఉంటాయి అక్కడ. ఈ ప్లేస్లో ఇక ఏసీ రిమోటు, కళ్ళజోళ్ళు, వాచీలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటామండి. ఏం కనపడకపోయినా అమ్మ నాన్న దగ్గర ఉంది చూడు అంటాం అలవాటు అనమాట. ఇదేమో కిచెన్ అండి. ఈ టీవీ పక్కనే గుమ్మం ఉంది కదా కిచెన్ మాత్రం నాకు చాలా చిన్న కిచెన్ అండి. ఇదిగోండి గ్యాస్ గట్టు ఉన్నదా, ఒక 2 చెక్కలు కొట్టించాను, వాటి మీద అన్నీ ఉంటాయి. ఒక రైస్ కుక్కర్ అక్కడ పెట్టుకుంటాను. ఇటు వెంప ఆపోజిట్ అంతా కూడా షెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ సింక్ ఉంటుంది, వాటర్ ఫిల్టరు, ఇవేనండి. ఇంతే కిచెన్. అంటే మామూలు ఓల్డ్ టైప్ కిచెన్ అనమాట అండి. షెల్ఫ్లు చాలట్లేదండి, షెల్ఫ్లు కూడా పాడైనవి. మళ్ళీ చేయించాలి, బాగు చేయించాలి. ఈ అడుగుని మాత్రం ఇట్లా జరిపే డోర్లు అయిపోయినాయండి. ఈ అడుగున సిలిండర్ది గళ్ళు కనిపించేది సిలిండర్ ఏరియా. కొంచెం సామాన్లు ఈ షెల్ఫ్లో పెట్టుకుంటా. అన్నీ వంట చేసేసి దాని మీద పెట్టేశానండి. మీకు తెలుసుగా వంట ఇట్లా అన్నీ సదిరేసుకుని దాని మీద పెట్టేసుకుంటానండి. ఇదేమో ఆర్ఓ ప్లస్ యూవి వాటరు ఇదనమాట అండి మిషను. మాకు మున్సిపల్ ట్యాప్ వాటరే అండి వచ్చేది. అవి కూడా మేము అందులో ఫిల్టర్ చేసుకుని తాగుతాం. ఈ షెల్ఫ్లు ఏమో ఇలా ఉంటాయండి. కప్పులు, ఈ మిగతావన్నీ ఫ్లాస్కులు, ట్రేలు ఇటువంటివన్నీ యువతల దాంట్లో ఉంటాయి. ఇటు పక్కన దాంట్లో డబ్బాలు ఇవన్నీ ఉంటాయండి. పూర్వం టైప్ ఇవ్వండి, స్టీల్ డబ్బాలే అన్నీ. ఈ డబ్బాలన్నీ మా అమ్మగారు కొనిచ్చినాయి అనమాట అండి. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంట్లోకి గృహప్రవేశం అయ్యి వచ్చినప్పుడు డబ్బాలు అవన్నీ అమ్మే సదిరిందండి. అమ్మను అక్క వచ్చి సదిరారు. ఆ స్టీల్ డబ్బాలు ఇప్పుడు అసలు ఎవరన్నా వాడుతున్నారా అండి? కానీ నాకు అవే ఇష్టం అండి. ఆ స్టీల్ డబ్బాల్లో నాకు కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటాయి. అలా అన్నీ పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఈ షెల్ఫ్ల్లో ఉంటాయండి. చాలా చిన్న కిచెన్ అండి. నేను చేసే వంటకి సరిపోతుందిలేండి. ఆ కిచెన్లో మరో పక్క డోర్ తీస్తే సన్నగా క్యారిడార్ ఉంటుందండి, సందు ఉంటుంది. ఇక్కడ సిలిండర్లు అవి పెట్టుకుంటాం అన్నమాట. నా సన్నికళ్ళు అంటే మాకు గౌరీదేవితో సమానం అన్నమాట అండి. ఆ సన్నికల్ని అక్కడ పెట్టుకుంటాం. ఇటు కూడా ఓ ముగ్గు కర్ర వేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే పెరటి వెంపు కూడా ముగ్గు వేసుకోవాలి అంటారు కదా, అందుకనమాట. అంటే ప్రతిరోజు వెయ్యను అనుకోండి, మంగళవారం శుక్రవారం అలాంటప్పుడు చక్కగా ముగ్గు వేసి సన్నికలకి పసుపు కుంకుమ ఓ పువ్వు పెడతానమాట. అంటే ఆవిడ గౌరీదేవి అని అర్థం. కిచెన్లోంచి చూస్తే డైరెక్ట్గా ఆ గేట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. ఆపోజిట్ ఇటు తూర్పు గుమ్మమేమో ఇటు ఉంటుంది, దేవుడి మందిరం పక్కన ఉంటుంది. ఇదండి టోటల్గా మా ఇల్లు అంతా. మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రతిరోజు చూస్తూ ఉంటారు కదా. మీకెంతో ఇష్టమైన ఈ దేవుడి మందిరం ఇక్కడ ఉన్నదనమాట అండి. నాకు పూజ గది లేదు అని చెబుతూ ఉంటాను కదండి, ఈ చిన్న మందిరమే నా ప్రపంచం. ఇదే అండి మా ఇల్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పూజా మందిరాన్ని చూపిస్తూనే బాయ్ చెప్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.